ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను కలుపుకొని రూపొందించే సుడా మాస్టర్ ప్లాన్లో కదలిక వస్తుంది. 5 ఏళ్లుగా యంత్రాంగం తర్జన పడుతుండగా రకరకాల కారణాలతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా పబ్లికేషన్ వాయిదా పడుతుంది. ఇటీవల మాస్టర్ ప్లాన్ను త్వరగా సిద్ధం చేయాలన్నారు మంత్రి తుమ్మల. దీంతో ఖమ్మంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడినట్లేనని భావిస్తున్నారు నగరవాసులు. ఖమ్మం నగరంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రోడ్ల విస్తరణ జరగలేదు. చిన్న రోడ్లపై డివైడర్ల నిర్మాణం చేపట్టి ఓ బస్సు ఆపితే వెనుక నుంచి వాహనాలు ఓవర్టేక్ చేసే పరిస్థితి లేని రోడ్లుగా విస్తరించి మాజీ మంత్రి ఖమ్మం నగర ప్రజల ఆగ్రహానికి లోనయ్యారు. తన నివాసం వైపు మాత్రం విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టుకుని స్లమ్ ఏరియాల్లోని ప్రధాన రోడ్లను విస్తరించలేకపోయారు. దీంతో ఖమ్మం మెయిన్ రోడ్లపై మాత్రమే వాహనాల కదలికలు ఉండటంతో అంతర్గత రోడ్లన్నీ ఇరుకుగా మారి ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చేస్తున్న తరుణంలో మాస్టర్ ప్లాన్ లేకపోవడం శోచనీయమైన విషయాన్ని గుర్తించి ప్రస్తుత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రక్రియ మొదలుపెట్టారు. దాని ప్రకారం ఈ యొక్క పిఎస్ఆర్ రోడ్ అయితే ఏంటి, లేకపోతే కమాన్ బజార్ గల్లీలు, మనం నిత్యం వ్యాపారాలు నడిచే గల్లీలన్నీ కూడా చాలా చిన్నగా ఇరుకుగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం చూసాం. అనుమతులు రాక వ్యాపారస్తులు లేదా గృహ నిర్మాణానికి ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదే ఈ మాస్టర్ ప్లాన్ ఆమోదం చేయడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది. ఖమ్మంలో పెరుగుతున్న జనాభా నగరాలకు అనుగుణంగా భవిష్యత్తు 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. ఖమ్మం నగరానికి 2011లో మాస్టర్ ప్లాన్ ఆమోదించారు. తర్వాత అనేక పర్యాయాలు మాస్టర్ ప్లాన్ పై చర్చలు, సమీక్షలు జరిపినప్పటికీ ఖమ్మం నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్ కి మోక్షం కలగలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టాక రాబోయే 20 ఏళ్లు దృష్టిలో పెట్టుకుని 2041 ఖమ్మం నగర విస్తరణపై మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగింది. ఈ మధ్య ఖమ్మంలో కాంగ్రెస్ కార్పొరేటర్లతో మంత్రి తుమ్మల నిర్వహించిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ చర్చకు రావడంతో ఇప్పటికీ మోక్షం కలగబోదని సమాచారం. ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతవరకు ఎన్నిసార్లు అడిగినా మాస్టర్ ప్లాన్ తయారు చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన కొత్త మున్సిపాలిటీ కార్పొరేషన్లో గవర్నమెంట్ మారిన తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు తయారు చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం కూడా ఉంటుంది, అందరికీ ఉపయోగం ఉంటుంది. విలేజ్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ అన్నిటికీ పర్మిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఇల్లు పర్మిషన్లు వస్తుంటాయి, మంచిగా ఉంటాయి అని చెప్పి నా ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం సుడా పరిధిని విస్తరిస్తూ గత ఏడాది నవంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాస్టర్ ప్లాన్ కూడా మళ్లీ మొదటి నుంచి తయారు చేస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం పాత స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా పరిధిలోనే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 7 మండలాలకు చెందిన 46 గ్రామ పంచాయతీల పరిధిలో ప్లాన్ రూపకల్పనపై దృష్టి సారించారు. 2041 జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. మరి గతంలో అంటే చిన్న పట్టణం ఉన్నప్పుడు అంటే 30,000 జనాభా నుంచి ఈ రోజు 5 లక్షల మంది జనాభా వెళ్ళింది. ఈ రోజు దాదాపు ఖమ్మం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. సుడా ఉన్నది, సుడా పరిధిని కూడా పెంచారు. కాకపోతే పాత సుడా 46 గ్రామాలు ఉన్నాయి. పాత సుడాలో ఈ 46 గ్రామాలకు అనుగుణంగానే ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది సరిపోతుంది. ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 46 గ్రామాలు 7 మండలాలకు సంబంధించిన వాటిని అన్నింటినీ కూడా ఇన్క్లూడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మరి ఏదైతే ఖమ్మం కార్పొరేషన్కి మరి రాబోయే 50 ఏళ్ళకు కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఉంటుందని మేము భావిస్తున్నాం. సుడా మాస్టర్ ప్లాన్ పై 2 ఏళ్లుగా కసరత్తు చేస్తున్నారు. తొలుత 2021లోనే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ సంస్థతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించి 2022 ఫిబ్రవరి 11న తొలి స్టేక్ హోల్డర్ల సమావేశం నిర్వహించారు. అందులో వచ్చిన సూచనల ఆధారంగా మార్పులు చేసి అదే ఏడాది జూలై 1న రెండో సమావేశం నిర్వహించి మళ్లీ సలహాలు స్వీకరించారు. తర్వాత వాటిని కూడా ప్లాన్ లో పొందుపరిచారు. 2041 ఖమ్మం నగర విస్తరణ దృష్టిలో పెట్టుకుని ఖమ్మంకు రింగ్ రోడ్, అంతర్గత రహదారుల వెడల్పు వంటి అంశాలను నూతన మాస్టర్ ప్లాన్ లో ఆమోదించనున్నారు. ఇప్పుడు వచ్చే మాస్టర్ ప్లాన్ ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు వచ్చేటట్టుగా అన్ని రకాలుగా కూడా అంటే రెసిడెన్షియల్ది కమర్షియల్ రెసిడెన్షియల్ అలాంటివి ఉన్నాయి. అలాంటివి కూడా సరి చేయడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ మళ్ళీ ముందు ఎన్ని సంవత్సరాల ముందో మళ్ళీ 25 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి మళ్ళీ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా మాస్టర్ ప్లాన్ తయారైంది. 10 డేస్లో మాస్టర్ ప్లాన్ అందరికీ చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఖమ్మం విస్తరిస్తుండడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త మాస్టర్ ప్లాన్ ని పక్కాగా అమలు చేస్తే నగరంలో ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవని భావిస్తున్నారు ఖమ్మం ప్రజలు.